నమస్కారం. మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. 12 గంటలు కాదు, ఏకంగా 14 గంటల పాటు పగలు, నీడ కూడా మాయమవుతోంది. జూన్ 21న భూమిపై ఓ ప్రత్యేక ఖగోళ ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆ రోజే ఎందుకు పగలు ఎక్కువసేపు ఉంటుంది? సూర్యుడు నిజంగానే ఎక్కువసేపు ఆకాశంలో కనిపిస్తాడా? సమ్మర్ సోల్స్టిస్ వెనుక ఉన్న సైన్స్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. జూన్ 21 అంటే సాధారణ తేదీ కాదు. ఉత్తరార్ధగోళ దేశాలకు ఇది సంవత్సరంలోనే అత్యంత పొడవైన పగలు ఉండే రోజు. దీనినే సమ్మర్ సాలిస్టిస్ అని పిలుస్తారు. ఆ రోజు భూమి తన అక్షంపై సుమారు 23.5 డిగ్రీల వంగి సూర్యుడి వైపు ఎక్కువగా ఒరిగి ఉంటుంది. దీంతో ఉత్తరార్ధగోళానికి సూర్యకిరణాలు నేరుగా ఎక్కువసేపు అందుతాయి. ఫలితంగా పగటి సమయం పెరుగుతుంది, రాత్రి మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అయితే భారతదేశంలో కొన్ని ప్రాంతాలను బట్టి పగటి సమయం మారుతూ ఉంటుంది. సాధారణంగా 13 గంటల నుండి దాదాపు 14 గంటల వరకు వెలుతురుంటుంది. ఉత్తర భారత రాష్ట్రాల్లో పగలు మరింత ఎక్కువగా ఉండగా దక్షిణ భారతంలో కొద్దిగా తక్కువగా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా నీడ పూర్తిగా మాయమవుతుంది అనేది నిజం కాదు. మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తలపైకి దగ్గరగా రావడం వల్ల నీడ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో నీడ పూర్తిగా అదృశ్యం అవ్వదు. అయితే కర్కట రేఖకు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యుడిని దాదాపు నిటారుగా ఉన్న సమయంలో కొద్దిసేపు నీడ చాలా స్వల్పంగా కనిపించే అవకాశం ఉంటుంది. సమ్మర్ సాలిస్టిస్ అనేది కేవలం ఖగోళ శాస్త్రపరమైన సంఘటన మాత్రమే కాదు. ప్రపంచంలో అనేక దేశాలు దీనిని ప్రత్యేక దినంగా జరుపుకుంటాయి. వేల ఏళ్లుగా ఈ రోజు సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కూడా ఉంటుంది. ఆ తర్వాత రోజు గడిచే కొద్దీ పగటి సమయం క్రమంగా తగ్గుతూ రాత్రి సమయం పెరుగుతుంది. చివరకు డిసెంబర్లో జరిగే వింటర్ సాలిస్టిస్ నాటికి సంవత్సరంలోనే అతి చిన్న పగలు నమోదవుతుంది. ఇక జూన్ 21న కనిపించే ఈ ఖగోళ అద్భుతం ప్రకృతి వైవిధ్యానికి మరో గొప్ప ఉదాహరణ. అయితే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మే ముందు శాస్త్రీయ వాస్తవాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి ఆసక్తికరమైన వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.